నందమూరి బాలకృష్ణ సింహం లెజెండ్ ఇలా ఎందుకు అనుకోవాలి? దాని గురించి ఈ వీడియో 3 మినిట్స్లో చెప్పేస్తా. మీరే చిరంజీవి ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ ఇదా అనే రేంజ్లో ఉంటుంది ఈ వీడియో. చిరంజీవి మెగాస్టార్. చిరంజీవి గారి డ్యాన్స్ని పక్కన పెడితే చిరంజీవి సహజ నటుడు మాత్రమే. చిరంజీవి దర్శకులని నమ్మడు. అందుకే చిరంజీవి 100 సినిమాలు చేస్తే దాంట్లో 70 సినిమాలు రీమేకే. స్నేహం కోసం రీమేక్, బావగారు బాగున్నారా రీమేక్, తమిళ్ రీమేక్, స్నేహం కోసం తమిళ్ రీమేక్, కేఎస్ రవికుమార్ గారు డైరెక్టర్. తర్వాత డాడీ సినిమా సురేష్ కృష్ణ, అది కూడా తమిళ్ రీమేకే. ఇలా చాలా సినిమాలు రీమేక్లు ఉన్నాయి చిరంజీవి గారి హిస్టరీలో. డ్యాన్స్ నమ్ముకొని, క్రేజ్ నమ్ముకొని వచ్చాడు. విక్టరీ వెంకటేష్ విక్టరీ ఎలా అయ్యాడు? సేమ్ రీమేక్లు, కుప్పలుగా రీమేక్లు. ప్రేమించుకుందాంరా రీమేక్, ప్రేమతో రా రీమేక్, అన్నీ రీమేకులే. నాగార్జున కూడా రీమేకులు చేశారు. మోహన్ బాబు గారి సగానికి సగం రీమేకులే. ఇంతకీ బాలకృష్ణ గారి మ్యాటర్ ఏంటి ఇంత సుత్తి చెప్తున్నాడు వీడియో అనుకుంటున్నారు కదా? బాలకృష్ణ ఒక్కటి కూడా రీమేక్ లేదు. అసలు ముందు రీమేక్ అంటే ఏంటంటే, ఆల్రెడీ ఇతర భాషల్లో సూపర్ డూపర్ డీలక్స్ హిట్ అయిన సినిమా కథని దొబ్బేసి అదే ఆ రైట్స్ తీసుకొని పాటలు ఫైట్లు మార్చుకొని చేసే సినిమాని రీమేక్ అంటారు. ఇలాంటి సినిమాలు మన టాలీవుడ్లో అందరూ చేశారు. కానీ ఒక బాలకృష్ణ మాత్రం ఎందుకనో చేయలేదు. ఫ్లాపులు వచ్చాయి. అయినా సరే మీరే కథ రాయండి, పరిధురోలు కథ రాయండి, బోయపాటి శ్రీని కథ రాయండి, రాస్తావా, కథ బాగుందా, హీరోయిన్లు ఎంతమంది, ఫైట్లు ఎన్ని, నరుకు, అంతే. ఒక్కటి కూడా రీమేకుల జోలికి బాలకృష్ణ వెళ్ళలేదు. ఫ్లాప్ అవుతుంది అని తెలిసిన కథ కూడా మాట ఇచ్చిన మాట పోగొట్టుకోకుండా ఉండడం కోసం అలా చాలా చేశాడు. దాసనారాయణ గారితో మిత్రుడు అనే ఒక సినిమా చేశారు. ఆర్మీ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయిన సంగతి బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా తెలియదు. ఎన్టీ రామారావు గారి హిస్టరీ చేశాడు, ఎపిక్ బయోపిక్ సినిమా. ఇది కూడా చాలామందికి తెలియదు. డైరెక్ట్ తెలుగు సినిమాలు దమ్ము ఎవరికి ఉంటుంది? ఫ్లాప్ వచ్చినా సరే నా క్రేజ్ పోతుందేమో అన్న భయపడలే. బాలకృష్ణ భోజన ప్రియుడు, కడుపు నిండా తినాలి, చుట్ట కాల్చాలి, ఉండాలి వోడ్కా విస్కీ ఉండాలి. అయినా సరే చిరంజీవితో పాటు డ్యాన్స్ చేశాడు. చిరంజీవి డ్యాన్స్ని పక్కన పెడితే మీరు కృష్ణబాబు సినిమాలో చూడండి, బాలకృష్ణ సినిమా ఇదేంటిది సమరసింహారెడ్డి సినిమా చూడండి, అందాల ఆడబొమ్మ పాట చూడండి. అందాల ఆడబొమ్మ సినిమాలో సమరసింహారెడ్డి సినిమాలో అందాల ఆడబొమ్మ పాట చూసి ఈ టైప్లో పాట కావాలని చిరంజీవి గారు హిమసీమల్లో హల్లో అనే పాట కూడా కంపోజ్ చేయించుకున్నాడు. అంటే అర్థం చేసుకోండి, కింగ్ బాలకృష్ణ లెజెండ్. ఒక్క రీమేక్ లేదు, మగాడు. థ్యాంక్ యూ.